హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీప్రియ దినేష్. పొద్దున్నే రీతు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ముందు వీడియోలో చెప్పా కదా మా ఉషా వాళ్ళు వచ్చారనేసి, అందుకే వెళ్ళిపోతుంది. పొద్దున్న అంటే మరీ పొద్దున్నే కాదు, 10 అవుతుంది. మేము లేట్గా లేచాం కాబట్టి అది పొద్దున్నే అనిపిస్తుంది. అంటే హాలిడేస్ కదా, అందుకే తొందరగా లేవట్లేదు. నార్మల్గా అయితే నైట్ టైంలో సరిగ్గా నిద్ర ఉండదు నాకు. సిద్ధు ఊరికే లేస్తూ ఉంటాడు, వాడు పాలు తాగుతూ ఉంటాడు కాబట్టి. కానీ స్కూల్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా లేవాల్సిందే, నిద్ర ఉన్నా లేకపోయినా కూడా. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంకా కొంచెం మార్నింగ్ టైంలో ఎక్కువసేపు పడుకుంటున్నాం. మార్నింగ్ లేట్గా లేవడం, నైట్ లేట్గా పడుకోవడం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేట్గా లేవడం, ఇదే అయిపోతుంది ఈ 10 days కూడా. హాలిడేస్ అయిపోయి మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే గానీ సెట్ అవ్వదు మళ్ళీ స్లీప్ సైకిల్ అనేది. ఇంకా నేహా నిత్య వాళ్ళైతే తెగ బాధపడిపోతున్నారు వాళ్ళ అక్క వెళ్ళిపోతుంది అనేసి. యాక్చువల్గా వాళ్ళని అంటే ఆడుకోవడానికి కూడా కిందికి పంపించట్లేదు ఈ మధ్య. ఇంక ఇంట్లోనే ఉంటారు, బోర్ కొడుతుంది వాళ్ళకి. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే మంచిగా హాలిడేస్ ఉంటే బయటకు వెళ్ళి ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయం వేస్తుంది అసలు. ఆడుకోవడం సంగతి తర్వాత, వాళ్ళు సేఫ్ గా ఉంటే చాలు దేవుడు అన్నట్టుగా ఉంది. వాళ్ళు ఆడుకోవడమేమో కానీ వాళ్ళు వచ్చే వరకు నాకు టెన్షన్ గా ఉంటది, అందుకే పంపించట్లేదు. ఎట్లాగో ఇద్దరు ఉన్నారు కదా, కొంచెం సేపు ఆడుకుంటారు, కొంచెం సేపు టీవీ చూస్తారు, కొంచెం సేపు కొట్టుకుంటారు, కొంచెం సేపు నా వెనకాల పడి నన్ను సతాయిస్తా ఉంటారు. స్కూల్కి వెళ్తున్నా కూడా కొంచెం డైవర్ట్ అయిపోయే వాళ్ళు, కానీ కరెక్ట్ గా హాలిడే స్టార్ట్ అయినాయి. రీతు ఆ టైంలోనే వెళ్ళిపోయింది. ఇంకా పాపం వాళ్ళు బిక్కమొహాలు పెట్టుకొని ఉన్నారనమాట. అంటే రీతు ఏం వాళ్ళతో ఆడుకునే ఏజ్ కాదు, కానీ ఇంట్లో మేము మాత్రమే ఉంటాం కదా. పిల్లలకి ఎలా ఉంటదంటే ఇంట్లో ఎంత ఎక్కువ మంది ఉంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇంక ఇవాళ నేహాకైతే నా మీద తెగ ప్రేమ వచ్చేసింది అనమాట. మమ్మీ నువ్వు ఒక్కదాన్నే చేసుకుంటున్నావు పని, నేను హెల్ప్ చేస్తా మమ్మీ, నేను గిన్నెలు తోముతా అనేసి వచ్చింది. ఇంకా దాన్ని చూసి నిత్య కూడా వచ్చింది అనమాట, నేను కూడా చేస్తా అనేసి. అంటే మమ్మీ దగ్గర దానికి ఎక్కువ ఎక్కడ మార్క్స్ కొట్టేస్తుందో అన్నట్టుగా ఇంకా ఇది కూడా వచ్చేసి అది కూడా తోముతా అంటుంది. కానీ వాళ్ళకి అసలు తోమడం రాదు. ఇంకా నేను చూపిస్తున్నా పక్క నుంచి, కొంచెం చేస్తున్నారనమాట. అంటే అలవాటు అవ్వాలి కదా, ఇప్పటి నుంచి కొంచెం అలవాటు చేస్తే కొంచెం పెద్ద అయ్యే వరకు పని వస్తుంది. అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇట్లా. అంటే సిద్ధు పుట్టక ముందు ప్రెగ్నెన్సీ టైం నుంచి అలవాటు అయింది వాళ్ళకి కొంచెం నాకు హెల్ప్ చేయడం. అప్పుడు నాకు పనమ్మాయి దొరకలేదు అంటే వాళ్ళు చెప్పిన టైమింగ్స్ నాకు నచ్చలేదు. మధ్యాహ్నం 12:30, 1కి ఆ టైంలో వస్తా అన్నట్టుగా అనేవాళ్ళు అనమాట. అది కూడా రోజుకి ఒక్కసారే వస్తా అనేసి. ఇంకా మధ్యాహ్నం వరకు అంటే ఏం పని చేసుకోకుండా ఉండలేం కదా, గిన్నెలన్నీ అట్లనే పెట్టేసి. ఇంకా అందుకనేసి నేను పనమ్మాయిని పెట్టుకోలేదు, నేనే చేసుకుంటుండే అనమాట. ఇంకా అప్పుడు పిల్లలు పాపం మమ్మీ ఒక్కతే చేస్తుంది కదా అన్నట్టుగా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి కొంచెం అలవాటు అయింది. యాక్చువల్గా చాలా గిన్నెలు ఉండే ఆ రోజు. నేను కుదిరినంత వరకు నైటే తోమి పడుకుంటా, కానీ ముందు రోజు షాపింగ్కి వెళ్ళాం. అంటే ఇంతకు ముందు వీడియో చేశా కదా రీతు నేను షాపింగ్కి వెళ్ళాం అనేసి. ఇంకా వచ్చిన తర్వాత డిన్నర్ చేసేసి పడుకున్నాం, గిన్నెలు తోమే అంత ఓపిక లేకుండే. ఇంకా నైట్ డిన్నర్ చేసినవి, మార్నింగ్ టిఫిన్ చేసినవి అన్నీ కలిపి చాలా అయిపోయినాయి. మొత్తానికి పాపం ఇద్దరు కలిసి చాలా వరకు తోమేశారు. కొన్ని అంటే పెద్ద గిన్నెలు, ఇంకా టీ గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి మాత్రం వదిలేశారు. అవి నేను క్లీన్ చేసేసుకున్నా. ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది. నేను తొందరగా స్టవ్, కిచెన్ ప్లాట్ఫామ్ అదంతా క్లీన్ చేసి వంట అయితే స్టార్ట్ చేసేసా. బెండకాయ ఫ్రై ఇంకా టమాటో పచ్చడి చేస్తున్నా పచ్చిమిర్చితోటి. అంటే 2 రకాలుగా చేస్తారు కదా, ఎండుమిర్చిలతోటి పచ్చిమిర్చిలతోటి. ఇవాళైతే నేను పచ్చిమిర్చిలతోటి చేస్తున్నా, టిఫిన్స్ లో కూడా తినొచ్చు అనేసి. చాలా రోజులు అయిపోయింది అసలు టమాటా పచ్చడి చేసి. అంటే నేను ఫీడింగ్ ఇస్తున్నా కదా సిద్ధుకి, నేను ఏమైనా కొంచెం స్పైసీగా తింటే పడట్లేదు, మోషన్స్ అయిపోతున్నాయి, అందుకనేసి చేయట్లేదు. ఇంట్లో పచ్చడి చేస్తే ఇంకా నేను తినకుండా ఉండలేను, అందుకనేసి చేయడం ఎందుకనేసి చేయట్లేదు. ఇంకా ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఒక 5 months వరకు అయితే అస్సలు ఏం తిన్నా కూడా, అంటే అది స్పైసీగా లేకపోయినా పచ్చిమిర్చితో చేసింది తింటే మాత్రం ఇంకా వాడికి వెంటనే మోషన్స్ పట్టుకుంటుండే. ఇప్పుడు కొంచెం సెట్ అయ్యాడు, పర్లేదు. నేహా నిత్య వాళ్ళకి మరీ ఇంతగా లేకపోతుండే, అంటే ఒక 10-15 days వరకు అలా మోషన్స్ అవుతుండే నేను తిన్న ఫుడ్ని బట్టి. అంటే వాళ్ళకి ఎగ్ కర్రీ కూడా పడకపోతుండే, కానీ ఒక 10-15 days తర్వాత ఇంకా నేను తిన్న ఫుడ్ని బట్టి వాళ్ళకి ఏమన్నా మోషన్స్ కానీ ఏమన్నా అవ్వడం అలాంటిది అయితే ఏం లేదు. సెట్ అయిపోయారు 1 month, ఆల్మోస్ట్ 1 month లోపు సెట్ అయిపోయారు. కానీ సిద్ధుకి అట్లా కాదు, ఏం తినాలన్నా కూడా భయం వేస్తుండే మొన్నటి దాకా. అసలు 4-5 months వరకు చికెన్ తిన్నా కూడా పడకపోయేది అసలు వాడికి. మగపిల్లలు ఎక్కువ స్ట్రాంగ్ అంటారు, కానీ నేను వీళ్ళ ముగ్గురులో గమనించినంత వరకు నేహా నిత్య ఉన్నంత స్ట్రాంగ్ గా సిద్ధుగాడు లేడు. వీళ్ళనే కాదు, నేను చూసినంత వరకు చాలా మంది అమ్మాయిలే ఎక్కువ హెల్దీ ఉంటారు అబ్బాయిల కంటే. మేబీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత స్ట్రాంగ్ అవుతారేమో కానీ. ఇంకా టమాటా పచ్చడిలో కొత్తిమీర వేసి చేస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ కొత్తిమీర లేకపోతే దాని బదులు ధనియాలు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను పచ్చడి చేయడంలో మరీ ఎక్స్పర్ట్ని అయితే కాదు, ఏదో యావరేజ్గా చేస్తా.
కాకపోతే మా ఇంట్లో మా చిన్నారి పచ్చడి చాలా బాగా చేస్తది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విషయంలో ఎక్స్‌పర్ట్స్ ఉంటారు గదా! అట్లా మా ఇంట్లో మా చిన్నారి పచ్చళ్ళ ఎక్స్‌పర్ట్ అన్నమాట. ఏ పచ్చడి చేసినా చాలా బావుంటది ఆమె చేత్తోటి. ఇంతకీ చిన్నారి అంటే మల్లిక అన్నమాట. ఆమెని ఇంట్లో చిన్నారి అని పిలుస్తాం. ఇంకా నువ్వుల పచ్చడి మాత్రం మా అమ్మ చాలా బాగా చేస్తది. చిన్నప్పుడు టమాటా పచ్చడి కంటే ఎక్కువ నువ్వుల పచ్చడి చేసేదన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో తెగ తినబుద్ధి అవుతుండే గానీ, నువ్వులు వేడి గదా! ఆ టైంలో తినొద్దు అనేసి చెప్పి తినలేదసలు. నేనైతే ఇక్కడ చిమ్నీ ఆన్ చేసుకోవడం మర్చిపోయినా. ఘాటుకు తుమ్ములొచ్చేస్తున్నాయి నాకు. అంటే పాతింట్లో చిమ్నీ ఉండకపోయేదన్నమాట. ఇంకా అదే అలవాటులో ఉండిపోయినా నేను. ఇది పెట్టించి కూడా 1 ½ ఇయర్ అయితుంది గానీ నాకింకా అలవాటు అవ్వట్లేదు. ప్రతిసారి మర్చిపోతా వంట చేసేటప్పుడు ఆన్ చేసుకోవడం. మధ్యలో ఆన్ చేస్తా ఉంటా. నేను కిచెన్‌లో ఏమన్నా వీడియో షూట్ చేస్తే కిచెన్ డోర్ కూడా ఏసేస్తా. అంటే వెంటిలేషన్ ఎక్కువైపోద్దని. ఇంకా అందులోనూ చిమ్నీ ఆన్ చేయలేదంటే ఇంకా ఘాటు మొత్తం అక్కడక్కడే తిరుగుతా ఉంటది. ఇంకా అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయిపోయింది. అది మిక్సీ పట్టుకోవాలి. అల్లం తెప్పించి కూడా 1 వీక్ అయితుంది గానీ, ఇంకా దానికి ముహూర్తం రాలేదు ఇన్ని రోజుల నుంచి. ఇవాళ మాత్రం ఇగ తప్పదు. లేదంటే వంట చేసేటప్పుడు మళ్ళీ హడావిడి అయిపోతది. అంటే ఎప్పటికప్పుడు దంచి యేసుకుంటే బావుంటది టేస్ట్ గానీ, నాకంత టైం ఉండదసలు. అంటే ఫస్ట్ నుంచి గూడా ఇదే అలవాటు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గూడా ఒక 15 డేస్‌కి సరిపడా పేస్ట్ చేసి పెట్టుకుంటామనమాట. ఇంకా నాకు గూడా అదే అలవాటయిపోయింది. ఇంకా అల్లంకైతే ఫుల్ మట్టి ఉంది. ఒక 2, 3 టైమ్స్ కడిగి ఇంకా వాటర్‌లో నానబెట్టినా. ఈవినింగ్ వరకు నానితే కొంచెం క్లీన్ చేయడానికి ఈజీ ఉంటది. అన్నిటికంటే పెద్ద పని ఎల్లిపాయలు ఒలవడం. ఇంకా దాని వల్లనే బద్ధకం అనిపిస్తదసలు. అల్లం ఎల్లిపాయ పేస్ట్ మిక్సీ పట్టాలంటే. కాకపోతే మేము కంప్లీట్‌గా పొట్టు మొత్తం తీసేయం ఎల్లిపాయలది. నార్మల్‌గా అంటే అవి ఒలిచేసి కొంచెం మంచిగా వాష్ చేసేస్తే పొట్టు పోయినంత వరకు పోతది. మిగిలింది ఉంటది. అట్లనే మిక్సీ పట్టేస్తామనమాట మెత్తగా. అమ్మో! ఇంక మా చిన్నప్పుడైతే ఎల్లిపాయలు పొట్టు మొత్తం తీసి పేస్ట్ చేసేవాళ్ళు. కొంచెం గూడా వాటర్ యాడ్ జేయకుండా. అంటే అప్పుడు ఫ్రిడ్జ్‌లు అవి లేకపోయుండే గదా! అందుకనేసి. అదే ఇప్పుడైతే నా వల్ల అయితే అసలే గాదు అలాంటియి. నార్మల్‌గానే అల్లం ఎల్లిపాయ పేస్ట్ అయిపోతుంది, దగ్గర పడింది అంటే ఏడుపొచ్చేస్తా ఉంటది నాకు. ఇంకా మేమైనా ఇంట్లో అప్పుడప్పుడు అల్లం అయిపోతే అట్లనే వంట చేసేస్తాం గానీ, మా అమ్మ మాత్రం అట్లా గాదు. ఇంట్లో అల్లం లేదంటే అది ఎంత లేట్ అయినా సరే బయట నుంచి తెప్పిచ్చి మిక్సీ పట్టి అప్పుడు వంట చేస్తే తప్పితే నార్మల్‌గా అల్లం లేకుండా అసలు ఆమెకు కూరలొండదు. అట్లా వండినా గూడా వేస్ట్ అంటది. అదే అలవాటు మాకొచ్చింది. అంటే నాకని గాదు, మా సిస్టర్ వాళ్ళైనా అంతే. అల్లం ఎల్లిపాయ పేస్ట్ గానీ, ధనియాల పొడి గానీ, గరం మసాలా గానీ అసలు రెడీమేడ్‌ది వాడము. ఇంట్లోనే తయారు చేసుకొని వాడతాం మేము. ఇంకా రెడీమేడ్ పేస్ట్ కంటే పొట్టు తీసేసిన అల్లం ఎల్లిపాయ అమ్ముతారు గదా! అంటే వాళ్ళ దగ్గరనే అల్లం ఎల్లిపాయలు అమ్మే వాళ్ళ దగ్గరనే పొట్టు తీసేసినయి గూడా అమ్ముతారు గదా! ఇంకా అవి తెచ్చుకొని పేస్ట్ చేసుకోవడం బెటర్ ఇంకా. ఎందుకంటే ఆ రెడీమేడ్‌వి అస్సలు వాటి వల్ల అసలు కర్రీలో ఎలాంటి టేస్ట్ రాదు. ఇంకా దానికంటే ఇవి కొంచెం పేస్ట్ చేసుకుంటే ఇవి తెచ్చుకొని కొంచెమన్నా పని ఈజీ అయితది గదా! అప్పుడప్పుడు నాకు ఓపిక లేనప్పుడు ఇంకా నేను అలానే చేస్తా. అవే తెప్పించుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకుంటా. ఇక్కడ నేను టమాటాలు స్టవ్ మీద పెట్టేసి పిల్లలకి అన్నం పెట్టొచ్చేలోపు టమాటాలంతా డ్రై అయిపోయినాయి. వాటర్ మొత్తం ఇంకిపోయినాయి. కవ్వాలి కానీ కొంచెం జ్యూసీగా ఉంటేనే బావుంటది. మరీ డ్రైగా అయిపోతే పచ్చడి గట్టి గట్టిగా ఉంటది. ఎల్లిపాయలు గూడా పచ్చి వేస్తేనే ఎక్కువ టేస్ట్ ఉంటది పచ్చడిలో. అంటే ఫ్రై చేస్తే ఏమో నాకంతగా నచ్చదు. అసలు తాలింపులో ఎల్లిపాయలేస్తేనే నచ్చదు నాకు. ఇందులో అని గాదు, పప్పులో గూడా నేనసలు ఎల్లిపాయలెయ్యను. ఆ ఎల్లిపాయల స్మెల్ అంటేనే నాకు నచ్చదు. కానీ పచ్చివి బానే అనిపిస్తది. ఫ్రై అయితే మాత్రం అస్సలు నచ్చదు ఆ స్మెల్ కానీ. అంటే తింటుంటే అసలు నోట్లో తగిలిందంటే అసలు అన్నమే వదిలిపెట్టేస్తా నేను. అంత అసహ్యంగా అనిపిస్తది నాకు. అందుకే అసలు పప్పు గాని, పచ్చడి గాని ఏ తాలింపు పెట్టినా గూడా అసలు ఎల్లిపాయ వాడను నేను. అన్నీ యేసుకుంటా గానీ ఒక్క ఎల్లిపాయ ఒక్కటి మాత్రం తాలింపులో నచ్చదు. మళ్ళీ వేరే ఫ్రైడ్ రైస్‌లో గానీ, మంచూరియా అలాంటి వాటిలలో అట్లా నచ్చుతది గానీ, ఏమో పప్పులో అయితే మరీ చండాలంగా అనిపిస్తది అసలు ఎల్లిపాయ స్మెల్. ఏమో ఇంకా. చాలా మంది తాలింపులో ఎల్లిపాయ ఎయడం వల్లనే టేస్ట్ ఒస్తది అంటారు గానీ, ఏమో ఇంకా నాకైతే ఇగ నచ్చదట్లా. ఒక్కొక్కళ్ళకి ఒక్కోటి నచ్చకుండా ఉంటది గదా! నాకు అట్లా ఎల్లిపాయ నచ్చదనమాట ఇంక. ఇంకా పచ్చళ్ళు తాలింపు పెట్టేటప్పుడు శనగపప్పు కొంచెం ఎక్కువ యేసుకుంటే బావుంటది. గోంగూర పచ్చడి గానీ, టమాటా పచ్చళ్ళు గానీ, కొబ్బరి పచ్చడిలో గానీ నేను ఎక్కువ యేస్తా బావుంటది. పచ్చళ్ళనే గాదు, వంకాయ కూర గానీ, సొరకాయ కూర గానీ, పాలకూర గానీ ఇందులో గూడా శనగపప్పు ఎక్కువ యేసుకుంటే చాలా బావుంటది టేస్ట్. మెయిన్‌గా వంకాయ కూరలోనూ, పాలకూరలో మాత్రం నేను కంపల్సరీగా యేస్తా. ఒక్కొక్కసారి సొరకాయ అంటే శనగపప్పు లేకుండా జేస్తా. ఒక్కోసారి శనగపప్పు యేసి చేస్తా గానీ, వంకాయ కూరను, పాలకూరలో మాత్రం కంపల్సరీగా యేస్తా. ఇంకా తోటకూరలో గూడా బావుంటది శనగపప్పు ఎక్కువ యేసుకుంటే. చాలా మంది పెసరపప్పు, పాలకూర ఎక్కువ చేసుకుంటారు గదా! కానీ శనగపప్పు, పాలకూర చేసుకోండి చాలా బావుంటది. అంటే అట్లని జెప్పి మరీ ఎక్కువ అంటే హాఫ్ హాఫ్ అట్లా కాదు.
ఇదొక శనగపప్పు ఒక 20% ఉంటే 80% పాలకూర అట్లా ఉండేలాగా చేసుకోవాలి. చాలా బాగుంటది. కాకపోతే శనగపప్పు ఫస్ట్ తాలింపులో వేసేసేయాలి. అట్లా చాలా టేస్ట్ ఉంటది. ఇంకా ఆకుకూరల్లో కారం కాకుండా పచ్చిమిర్చి వేసి చేసుకోండి, చాలా బాగుంటది. అంటే పాలకూర కానీ తోటకూర కానీ మెయిన్గా ఈ రెండిట్లో మాత్రం అస్సలు కారం వేయకుండా పచ్చిమిర్చి మాత్రమే, పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి చేసుకోండి, చాలా బాగుంటది. అయినా కారం వేసి చేసిన కర్రీస్ కంటే పచ్చిమిర్చి వేసి చేసిన కర్రీస్ ఎక్కువ టేస్ట్ ఉంటాయి. నేను చాలా వరకు కూరగాయలలో కారం వేయకుండా ఉట్టి పచ్చిమిర్చి వేసి చేస్తా. ఓన్లీ చికెన్, ఆలుగడ్డ ఇంకా పిల్లలకి ఏమన్నా కర్రీస్ చేసినప్పుడు వాటిలలో మాత్రమే కారం వేస్తా, కానీ మిగిలిన వెజిటేబుల్స్ అన్నిట్లో కూడా నేను వీలైనంత వరకు పచ్చిమిర్చి వేసే చేస్తా. ఇంకా వంట అయిపోయింది. నేనైతే అన్నం పెట్టేసుకుంటున్నా. లేట్గా లేచామంటే చాలు అసలు ఆ రోజు మొత్తం అంతా లేజీగా అనిపిస్తుంది. పనులన్నీ లేట్గానే అవుతాయి. పిల్లలకి స్కూల్స్ ఉన్నప్పుడే బెటర్ అనిపిస్తుంది. అంటే మార్నింగ్ తొందరగా లేసేస్తాం, అన్ని పనులన్నీ తొందరగా అయిపోతాయి. స్కూల్స్ లేనప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడు ఎట్లా అంటే మార్నింగ్ లేవడం ఒక్కటి కొంచెం కంఫర్ట్ అనిపిస్తుంది. అంటే తొందరగా లేవని అవసరం లేదు అన్నట్టుగా పడుకుంటాం హాయిగా, కానీ ఆ తర్వాత డే మొత్తం వేస్ట్ అనిపిస్తుంది. అసలు ఏ పని చేయబుద్ధి అవ్వదు, చాలా లేజీగా అనిపిస్తుంది అసలు. ఇంకా ఈవినింగ్ అయితే మేము డీమార్ట్ వెళ్తున్నాం అనమాట. కొన్ని సామాన్లు తీసుకునేది ఉంది. అసలు చాలా రోజులు అయిపోయింది డీమార్ట్కి వెళ్ళేసి. నార్మల్గా అయితే అసలు పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు మేము. పిల్లల్ని తీసుకెళ్తే అదొక గోల, కనబడ్డ ప్రతిదీ అడుగుతారు. పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత వెళ్తున్నాం మేము చాలా వరకు. కాకపోతే ఇక ఇప్పుడు హాలిడేస్ కదా, వాళ్ళని తీసుకొని వెళ్ళాల్సింది. ఇక్కడ కెమెరా మిర్రర్ మోడ్ లో ఉన్నట్టుగా అనిపించింది నాకు, అదే చెక్ చేస్తున్నాడు. నేనైతే ఎప్పుడు వచ్చినా ఈ గ్లాస్ ఐటమ్స్ దగ్గరే ఆగిపోతా ఉంటా, అంత బాగుంటాయి అవి అసలు. కానీ తీసుకుందామంటే పిల్లలు ఎక్కడ పగలగొట్టేస్తారో అన్నట్టుగా భయం వేస్తా ఉంటది. చిన్న గ్లాస్ జార్స్ భలే ఉన్నాయి. ఒకటి తీసుకున్నా కూడా నేను, కానీ ఆ బిల్లింగ్ దగ్గర ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి లేదు అసలు అది. ఇంకా నేను డీమార్ట్ లో ఎక్కువైతే ఏం షూట్ చేయలేదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మిగిలిన వీడియోస్ కూడా చూడండి, నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.